హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సందీప్ రుద్రాక్షల అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎన్నో త్యాగాలతో మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం పొందడానికి కొన్ని వందల వేల లక్షల విషయాలు జరుగుంటాయి కదా. అందులో కొన్ని విషయాలు తెలుసుకుందాం. భారతదేశానికి ఆగస్టు 15నే స్వతంత్రం రావాలని మొదట నిర్ణయించలేదు. అంటే నమ్ముతారా? భారతదేశానికి బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం ఇవ్వడానికి మొదట నిర్ణయించిన తేదీ జూన్ 1948. కానీ పరిస్థితులు వేగంగా మారిపోయాయి. చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశానికి వచ్చిన తర్వాత అధికారిక బదిలీని మరింత ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. అలా 1948 జూన్ నుంచి తేదీ ఒక్కసారిగా 1947 ఆగస్టు 15కి మారింది. అంటే మనకు ఇండిపెండెన్స్ డే దాదాపు 10 నెలల ముందే వచ్చిందనమాట. కాబట్టి మనం ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం వెనక ఒక చివరి నిమిషం చారిత్రాత్మక నిర్ణయం ఉంది. మన జాతీయ జెండా మొదటి నుంచి ఇలాగే ఉందనుకుంటున్నారా? కాదు. భారత స్వాతంత్ర ఉద్యమం సమయంలో వివిధ రకాల జెండాలు ఉపయోగించబడ్డాయి. 1906లో కోల్కతాలో ఉపయోగించిన ఒక జెండా నుంచి 1907లో బికాజీ కామా విదేశాల్లో ప్రదర్శించిన జెండా వరకు అనేక రూపాలు వచ్చాయి. తర్వాత పింగళి వెంకయ్య గారు రూపొందించిన జెండా నమూనా కూడా మారుతూ వచ్చింది. చివరికి 1947 జూలై 22న రాజ్యాంగ సభ ప్రస్తుత త్రివర్ణ పతాకాన్ని స్వీకరించింది. అంటే మన జెండా ఒక్క రోజులో పుట్టలేదు. దశాబ్దాల పాటు జరిగిన ప్రయోగాలు, మార్పులు, ఆలోచనల ఫలితమే మన త్రివర్ణ పతాకం. మన జాతీయ జెండా కూడా ఒక ఎవల్యూషన్ ఉంది. మన దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ మన దేశ సరిహద్దులు ఎక్కడ? 1947లో ఇది ఒక భారీ సమస్య. భారత్ పాకిస్తాన్ విభజన కోసం రాడ్క్లిఫ్ లైన్ నిర్ణయించబడింది. దీన్ని బ్రిటిష్ న్యాయవాది సిరల్ రాడ్క్లిఫ్ రూపొందించారు. ఆయనకు భారతదేశాన్ని విభజించే బాధ్యత అప్పగించబడినప్పుడు ఇంతకు ముందు ఆయన భారతదేశానికి ఎప్పుడూ రాలేదు. అయినా కొన్ని వారాల్లోనే కోట్లాది ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే సరిహద్దును గీయాల్సి వచ్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సరిహద్దు వివరాలు అధికారికంగా ఆగస్టు 17, 1947లో ప్రకటించబడ్డాయి. అంటే భారత్ ఆగస్టు 15న స్వతంత్రం పొందింది, కానీ భారత్ పాకిస్తాన్ సరిహద్దు అధికారికంగా ప్రకటించింది 2 రోజుల తర్వాత. స్వతంత్రం వచ్చిన రోజే దేశ సరిహద్దులు అధికారికంగా ప్రకటించబడలేదు. మన త్రివర్ణ పతాకం మధ్యలో అశోక చక్రం ఉంది, కానీ మొదట్లో అక్కడ అశోక చక్రం కాదు, రాట్నం ఉండేది. గాంధీజీ ప్రతిపాదించిన స్వదేశీ భావనకు రాట్నం ఒక ముఖ్యమైన ప్రతీక. తర్వాత జాతీయ పతాకాన్ని ఖరారు చేసే సమయంలో రాట్నం స్థానంలో అశోక చక్రం తీసుకున్నారు. ఎందుకు అంటే రాట్నం అనేది ఒక నిర్దిష్ట ఉద్యమానికి ప్రతీకగా కనిపిస్తుంది, కానీ భారతదేశం మొత్తం ప్రతిబింబించేలా మాత్రం అశోక ధర్మ చక్రం మాత్రమే కనిపిస్తుంది అని ఆ రోజు నాయకులు అశోక ధర్మ చక్రాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడున్న జెండాలో 24 స్పోక్స్ కూడా అశోక ధర్మ చక్రం నుంచే వచ్చాయి. మన జాతీయ జెండా మధ్యలో కనిపించే చక్రం ఒకప్పుడు రాట్నం. 1947లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ భారత్ అనే దేశం అప్పటికి మనం ఇప్పుడు చూస్తున్నట్టుగా ఒకటిగా లేదు. బ్రిటిష్ ఇండియాతో పాటు 500కి పైగా సంస్థానాలు ఉండేవి. వాటిలో కొన్ని చాలా చిన్నవి, కొన్ని చాలా పెద్దవి. ప్రతి సంస్థానానికి తనకంటూ ఒక పాలకుడు ఉండేవాడు. స్వతంత్రం తర్వాత వాటిని భారతదేశంలో విలీనం చేయడం అత్యంత క్లిష్టమైన పని. ఈ విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, విపి మేనన్ కీలక పాత్ర పోషించారు. కొన్ని సంస్థానాలు చర్చల ద్వారా కలిశాయి, కొన్ని మాత్రం సులభంగా ఒప్పుకోలేదు. అంటే 1947లో స్వతంత్రం సాధించిన తర్వాత కూడా భారతదేశాన్ని ఒకటిగా చేయడం అనే మరో భారీ పోరాటం మొదలైంది. బ్రిటిష్ వాళ్ళని పంపించడం ఒక విజయం, కానీ భారతదేశాన్ని ఒకటిగా చేయడం మరో విజయం. 1947 ఆగస్టు 15న ఢిల్లీలో స్వతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. నెహ్రూ చారిత్రక ప్రసంగం చేస్తున్నారు. జాతీయ జెండా ఎగురుతుంది. కానీ భారత స్వాతంత్ర ఉద్యమానికి అత్యంత ప్రముఖ నాయకుల్లో ఒకరైన మహాత్మా గాంధీ ఢిల్లీలో లేరు. ఆయన కోల్కతాలో ఉన్నారు. ఎందుకంటే విభజన కారణంగా ఏర్పడిన మత హింసను ఆపడానికి స్వతంత్ర వేడుకల్లో పాల్గొనడం కంటే ప్రజల మధ్య శాంతిని తీసుకురావడం ముఖ్యమని ఆయన భావించారు. ఇది స్వతంత్ర దినోత్సవంలో అత్యంత విరుద్ధమైన దృశ్యాల్లో ఒకటి. దేశం స్వాతంత్రం జరుపుకుంటుంటే గాంధీ మాత్రం హింసను ఆపడానికి ప్రజల మధ్య ఉన్నారు. స్వతంత్ర దినోత్సవం నాడు దేశం మొత్తం వేడుకల్లో ఉండగా గాంధీ మాత్రం వేడుకలకు దూరంగా ఉన్నారు. ఆగస్టు 15, 1947లో బ్రిటిష్ పాలన ముగిసింది, కానీ భారతదేశంలో సైనిక వ్యవస్థ ఒక రోజులో పూర్తిగా మారలేదు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ విభజన తర్వాత భారత్ పాకిస్తాన్ సైన్యాలుగా విడిపోయింది. సైన్యాలు ఆయుధాలు, యూనిట్లు, ఆస్తులు అన్నింటినీ పంచుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఒకే సైన్యంలో పనిచేసిన సైనికులు కొద్ది కాలంలోనే 2 వేరు దేశాల సైన్యాల్లో వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది స్వతంత్రం తర్వాత ఎదురైన అత్యంత క్లిష్టమైన పరిపాలనా సమస్యల్లో ఒకటి. దేశం 2 ముక్కలైంది. సైన్యం కూడా అదే సమయంలో 2 భాగాలుగా విడిపోయింది. ఇది వింటే చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది. దేశ విభజన సమయంలో
స్వాతంత్ర్యంలో కేవలం భూమి మాత్రమే పంచుకోలేదు, ఆస్తులు, నగదు నిల్వలు, ప్రభుత్వ వనరులు కూడా పంచుకోవాల్సి వచ్చింది. బ్రిటిష్ ఇండియా ఆర్థిక ఆస్తుల్లో పాకిస్తాన్ కు రావాల్సిన వాటాను నిర్ణయించారు. అందులో భాగంగా పాకిస్తాన్ కు 75 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి విడత చెల్లించిన తర్వాత మిగిలిన 55 కోట్లు చెల్లించే అంశం 1947-48లో తీవ్ర రాజకీయ వివాదంగా మారింది. గాంధీజీ కూడా ఆ మొత్తాన్ని పాకిస్తాన్ కి ఇవ్వమని పట్టుబట్టారు. అంటే స్వతంత్రం తర్వాత భారతదేశం ఎదుర్కొన్న సమస్యలు కేవలం సరిహద్దుల గురించి మాత్రమే కాదు, డబ్బు, ఆస్తులు, సైన్యం, పరిపాలన అన్నింటినీ పంచుకోవాల్సి వచ్చింది. దేశం విడిపోయినప్పుడు ఖజానా కూడా విడిపోయింది. 1947 ఆగస్టు 15న భారత స్వతంత్ర దేశంగా మారింది. కానీ భారతదేశంలో ప్రతి ప్రాంతం అదే రోజు విదేశీ పాలన నుంచి విముక్తి పొందలేదు. ఉదాహరణకు గోవా అప్పటికి పోర్చుగీస్ పరిపాలనలో ఉండేది. పోర్చుగీస్ పాలన గోవాలో 1961 వరకు కొనసాగింది. చివరికి 1961లో భారత సైనిక చర్య ఆపరేషన్ విజయ్ ద్వారా గోవా భారతదేశంలో విలీనం అయ్యింది. అంటే 1947లో ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నప్పటికీ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో విదేశీ పాలన నుంచి పూర్తి విముక్తి పొందడానికి ఇంకా 14 సంవత్సరాలు పట్టింది. అందుకే భారత స్వతంత్ర చరిత్రను కేవలం 1947 ఆగస్టు 15తో ముగించలేం. అది ఒక ప్రారంభం. పూర్తి రాజకీయ ఏకీకరణకు ఇంకా సంవత్సరాలు పట్టింది. 1947లో భారత స్వతంత్రమైంది. కానీ భారతదేశంలోని ప్రతి భూభాగం అదే రోజు స్వతంత్రం కాలేదు. ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్.